ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సీను. కళ్యాణ్ సార్ వచ్చారా? వచ్చారు మేడం. ఆపరేషన్ థియేటర్లో ఉన్నారు. నిర్మలా సిస్టర్ ఎక్కడున్నారు? వార్డులో ఉన్నారు మేడం. ఏంటి మేడం చాలా ఆనందంగా ఉన్నారు, ఏంటి విషయం? నాకు బాగా కావాల్సిన వాళ్ళు హ్యాపీగా ఉండడం చూశాను. మనకిష్టమైన వాళ్ళు సంతోషంగా ఉంటే మనసుకి చాలా సంతోషంగా ఉంటుంది కదా. మీరు మంచివాళ్ళు మేడం. మీ దగ్గర ఎవరున్నా కూడా చాలా హ్యాపీగా ఉంటారు. ఎదుటి వాళ్ళ బాధని మీరు తట్టుకోలేరు. అందరూ మంచిగా ఉండాలని కోరుకునే మంచి మనుషులు మీరు. సరే సరే, నేను పేషెంట్ వార్డుకి వెళ్తాను. అలాగే మేడం. అమ్మ సీత, ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? మీ బాబాయి ఇందాక నుంచి నీ గురించి కలవరిస్తూనే ఉన్నాడు. ఏంటి సిస్టర్, ఏంటి సంగతి? నువ్వే చూడు. నానా, ఎలా ఉన్నావు? ఆరోగ్యం అంతా బాగుంది కదా? బాగుండాలయ్యా. మీరెట్టా ఉండారు? బాగుండారు కదా? పదమ్మా. సీత, వచ్చేసావమ్మా? రే నాన్న, నన్ను ఒక అమ్మాయి కూతుర్లా చూసుకుంటుందని చెప్పాను కదా, ఆ అమ్మాయి ఈ అమ్మాయారా? పేరు సీత. అమ్మ సీత, నా కొడుకు కోడలు నన్ను చూడటానికి వచ్చుండారమ్మా, నాతో మాట్లాడటానికి వచ్చుండారు. నీకో విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు హాస్పిటల్ భోజనం వద్దు. నా కోడలు నాకు ఇష్టమైనవన్నీ వండి తీసుకొచ్చింది. నాతో కలిసి భోజనం చేద్దామని చెప్పింది. అబ్బో, ఈరోజు మీ ఆనందానికి హద్దుల్లేవుగా. ఇన్ని రోజులు నా కొడుకు కోడలు నన్ను చూడ్డానికి రాలేదు అని బాధపడ్డారు. ఇప్పుడు వాళ్ళొచ్చేసరికి చూసావా సీత, ఎలా పొంగిపోతున్నారో? అవునమ్మా. చాలా థ్యాంక్స్ అండి, మా నాన్న పరిస్థితి గురించి మీరు మాకు చెప్పినందుకు. ఏంట్రా, సీత నీతో మాట్లాడిందా? అవును నాన్న, సీత గారు మా దగ్గరికి వచ్చారు, మాతో మాట్లాడారు. మీకు ఏ లోటు లేకుండా చూసుకుంటున్నాము, మీకు కావాల్సింది ఇస్తున్నాము అని మేము సీతగారితో చెప్పాం. కానీ ఆమె మాతో ఒక మాట అంది. మీరు నెలకి ₹1,00,000 పంపినా మీ నాన్నగారికి ఆనందం ఉండదు, అదే మీరు వారానికి ఒకసారి వచ్చి ఆయనతో 1 గంట గడిపితే ఆయన పొంగిపోతారు అని. కాసేపు ఆయనతో గడిపి కాస్త పెరుగన్నం ఆయనతో తింటే ఆయన ఎంతగానో మురిసిపోతారు. ఆయన ఎదురు చూస్తున్నది మీ డబ్బు కోసం కాదు, మీ అభిమానం కోసం. అది ఇస్తే చాలు, ఇంకేమీ ఇవ్వకర్లేదు అని మాతో చెప్పారు. తల్లిదండ్రులను చూసుకోవడం అంటే కావలసినవి కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వడం కాదు, మీకు మేమున్నామని భరోసా ఇవ్వడం, మా నీడలో మీరుండాలి అని ధైర్యం చెప్పడం అని చెప్పారు. తను చెప్పాకే మేం మిమ్మల్ని చూడటానికి వచ్చాం. సీత, నిజమైన డాక్టర్వి నువ్వు. పేషెంట్కి ఏ ట్రీట్మెంట్ ఇస్తే కోలుకుంటారో తెలుసుకోవడమే వైద్యం. ఇప్పుడు ఆయనకి ఏ మందులు అక్కర్లేదు. హీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. చాలా థ్యాంక్స్ అమ్మా. బాబాయి అని నువ్వు పిలిస్తే పిల్లలు వదిలేసిన కూతురులా వచ్చావు అనుకున్నాను, కానీ కూతురులాగే బాధ్యత తీసుకొని నా పిల్లల్ని నాతో కలుపుతావని అనుకోలేదమ్మా. పది కాలాల పాటు నువ్వు చల్లగా ఉండాలమ్మా. నీ వాళ్ళందరూ సంతోషంగా ఉండాలి.
మా అక్కని బాధ పెట్టి దూరంగా వచ్చేసాను బాబాయ్. నా వల్ల తనకి బాధ ఉండకూడదు అని ఈ బాధని నేను అనుభవిస్తున్నాను. ఏమైంది నర్సింగ్? అమ్మా అది పెట్రోల్ అయిపోయిందమ్మా, చూసుకోలేదు. అసలు నీకు బుద్ధుందా? నువ్వు డ్రైవర్వే కదా. కార్ తీసే ముందే కార్లో పెట్రోల్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి కదా. ఇంట్లో అందరు నిన్ను మా మనిషి అని అనేసరికి నువ్వు పనివాడివి అనే విషయం మర్చిపోయినట్టున్నావు. క్షమించండి అమ్మా, ఇప్పుడే వెళ్ళి పెట్రోల్ తీసుకొస్తాను. త్వరగా రా. సరేనమ్మా, ఇప్పుడే వస్తానమ్మా. అబ్బా ఏంటే ఇది? ఏసీ కార్లో వెళ్ళవలసిన మనల్ని ఎండలో నిలబెట్టాడు నీ డ్రైవరు. మా తాతి అందర్నీ నెత్తి మీద పెట్టుకుంటాడు. అందుకే వీళ్ళందరికీ పొగరు. ఎవరిని ఎక్కడుంచాలో అక్కడే ఉంచాలి. ఏమనవరాలా, ఎలా ఉన్నావు? ఏమనవరాలా, ఎలా ఉన్నావు అంటే మాట్లాడమే. హే, ఒళ్ళెలా ఉంది? వరుసలు కలుపుతున్నావేంటి? నువ్వు కాదన్నా, నేను నీ తాతయ్యని కాకుండా పోతానా? శంకర్ నీకు తాతయ్య అయినప్పుడు నేను నీకు తాతయ్యనేగా. యా, ఇంతకీ వాడు ఎలా ఉన్నాడమ్మా? మా తాతిని వాడు వీడు అన్నావంటే నీకు మర్యాద ఉండదు. జాగ్రత్త. ఏంటి మనవరాలా, మిరపకాయలు తిన్నట్టు ఎప్పుడు చిటపటలాడుతూ ఉంటావు? అసలు నువ్వు నవ్వవా? నీలాంటి వాళ్ళని చూస్తే నాకు కోపం వస్తుంది, కానీ నవ్వు రాదు. మా తాతిని నువ్వు ద్రోహం చేశావు. నా చెల్లిని మాకు దూరం చేశావు. అందుకే నువ్వంటే మా తాతికి నాకు పరమ చిరాకు. అవన్నీ తర్వాత సంగతులు మనవరాలా. మైండ్ యువర్ లాంగ్వేజ్. మాటకి ముందొకసారి తర్వాత ఒకసారి మనవరాలా అంటుంటే నాకు చాలా చిరాగ్గా ఉంది. ఏంటి సమంత ఇది? ఆ రోజు కాలేజీలో కనిపించిన బెగ్గరే కదా, నిన్ను మనవరాలా అంటాడేంటి? అంటే ఇతను నిజంగా మీ తాతయ్య? హే, ఇంకోసారి ఇతన్ని మా తాతయ్య అన్నావంటే పళ్ళు రాలిపోతాయి. అయినా ఇలాంటి పేదవాళ్ళని చూస్తే నాకు చాలా చిరాకు, అసహ్యం కూడా. చూసావా అతను అతని అవతారం ఎలా ఉందో? నువ్వు నాకు తాతయ్య అని అంటున్నావు కదా, అలా నీ ఎక్కడా చెప్పకే. ఎందుకంటే నువ్వు మా ఇంటి ముందు వాచ్మెన్ గా కూడా పనికిరావు. మా స్థాయి ఎక్కడ, మీ స్థాయి ఎక్కడా? మా తాతి నేను కోరుకున్న కారులో తిప్పెంత సంపాదించాడు, కోట్ల ఆస్తులు సంపాదించాడు, ఈ సిటీలో పెద్ద పేరు సంపాదించాడు. అది ఆయన స్టేటస్. ఆయన మనవరాలిగా ఇది నా స్టేటస్. కానీ నువ్వు మాత్రం ఇలా బికారిగా తిరుగుతున్నావు. నీలాంటి ఫుట్బాల్ గాళ్ళు నాతో వరుసలు కలుపుకుంటే నాకు చాలా చిరాగ్గా ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? చలపతి గారు, మీరు ఆగండి. ఈ మనవరాలు ముద్దుగా ఈ తాతయ్యని తిడుతుంది. నువ్వు కానీ అమ్మా. మరీ మీరు ఇలా తిట్టించుకుంటే మాకు బాధగా ఉంటుంది సార్. ఇప్పుడు మనం 500 కోట్లకి వెంచర్ వేశాం కదా, అది అప్రూవల్ అయింది. మీరు రండి సార్, సంతకం చేయాలి. సరే మనవరాలా, ఇంకోసారి కలుస్తాను.
ఆ, మీ తాతయ్యని అడిగానని చెప్పమ్మా. పదండి. సమంత, మీ తాతయ్య కూడా రీసౌండ్ ఇచ్చేంత రిచ్చే సమంత. అయ్యో చాలు రాణి, నేను ఫ్యాక్టరీకి వెళ్ళి పని చేయాలి. మరీ ఇంత తింటే అక్కడికి వెళ్ళి పని చేయలేను, పడుకుంటాను. అక్కడ మీరు ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసు కాబట్టే అలసిపోకుండా తినమంటున్నాను. రాణి నేను వెళ్ళొస్తాను. ఒరే రాధా, నేను కూడా ఫ్యాక్టరీకి వస్తాను. మీరా అక్కడికెందుకు? అదేంట్రా, నేను ఎన్ని వ్యాపారాలు చేశాను. నేను రావడం వల్ల నా అనుభవంతో ఫ్యాక్టరీని మరింత పైకి తీసుకొస్తాను. ఆ ఫ్యాక్టరీని మూసేసి నన్ను రోడ్డు మీదకి తీసుకురావాలనుకున్నారు. ఆ విషయం మర్చిపోయారా? భూపతి గారి దగ్గర నుంచి ఆ ఫ్యాక్టరీని ఎలాగైనా సొంతం చేసుకొని దానికి తాళం వేయాలని అందరి జీవితాల్ని రోడ్డున పడేసి మళ్ళీ మీ కాళ్ళ దగ్గరికి నన్ను రప్పించుకోవాలనుకున్నారు. మీరు చేసిన ప్రయత్నాలు మీరు మర్చిపోయినా నేను మర్చిపోలేదు. అంటే ఏంట్రా, ఆ గతాన్ని పట్టుకుని ఇప్పుడు పగ సాధిస్తున్నావా? మాకు సాధించే గుణమే ఉంటే మిమ్మల్ని బయటికి తీసుకురావడానికి నేను రాణి శ్రమించే వాళ్ళమే కాదు. చూడు, నువ్వు నా కొడుకువి. నీ ఫ్యాక్టరీకి రావడానికి నేను నీ పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు. అయినా అడుగుతున్నానంటే నేను నీకు ఎంత విలువిస్తున్నానో తెలుసుకో. మీరు నాకెంత విలువనిచ్చేవారో నాకు బాగా తెలుసు. నేను మన ఇంటి నుంచి బయటకు వచ్చిన రోజు మీరేమన్నారు? మీ పేరు కూడా ఎవరికి చెప్పొద్దన్నారు కదా. నేను మాట తప్పలేదు నాన్న. రాధాకృష్ణగానే మీ పేరు చెప్పకుండానే ఆ ఫ్యాక్టరీని సంపాదించుకున్నాను. అలాంటిది ఏ హక్కుతో అక్కడికి వస్తానంటున్నారు? అదేంటండి, తండ్రి కొడుకుల మధ్య అనుబంధాలుండాలి కానీ హక్కులేంటండి? అందరం ఒకే చోట కలిసి ఉంటున్నాం. అది కాదు రాణి. చూడండి, మీరేం చెప్తారో నాకు బాగా తెలుసు, కానీ గతాన్ని తలుచుకోవడంలో అర్థం లేదు. జరిగిందేదో జరిగిపోయింది. ఆ సంగతి వదిలేసి మీ నాన్నగారు రావడానికి ఒప్పుకోండి. చూడ్రాణి, నువ్వు ఎంతలో ఉండాలో అంతలోనే ఉండు. ఇది మా కుటుంబ విషయం. అందులో నువ్వు పరాయిదానివి. నీ జోక్యం అనవసరం. విన్నావా రాణి? ఈయనేం మాట్లాడారో విన్నావా? అది ఆయన మనస్తత్వం. నువ్వు నా కాబోయే భార్యవని ఆయన ఇప్పటికీ ఒప్పుకోవడమే లేదు. అలాంటి ఆయన గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? ఆస్తులన్నీ పోయిన బాధలో ఆయన అలా అంటున్నారండి. దాన్ని కూడా పట్టించుకుంటామా? రాధా, ఆయన ఇంట్లోనే ఉంటే లేనిపోని గొడవలు వస్తున్నాయి. అదే ఆయనకి ఒక వ్యాపకం ఉంటే రాణి పరాయిది అన్న భావన పోతుంది. చూడు బాబు, మీ నాన్నగారు చాలా దర్జాగా బ్రతికారు. ఆయన ఉన్న పళంగా ఇలా ఖాళీగా ఉండటం కష్టంగా ఉంటుంది. అందుకే ఆయన్ని మీ ఫ్యాక్టరీకి తీసుకెళ్తే ఆయనకు కూడా కాస్త మనశ్శాంతిగా ఉంటుంది.
ఇంకా ఆలోచిస్తారేంటి? మీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే మీ నాన్నగారిని ఫ్యాక్టరీకి తీసుకువెళ్ళండి. లేదంటే వద్దు రాణి, వద్దు. నువ్వు బాధపడితే నేను భరించలేను. ఆయన అక్కడికి రావటం నాకు ఇష్టం లేకపోయినా నీ ఇష్టం కోసం ఒప్పుకుంటున్నాను. పదండి వెళ్దాం. అరే, హక్కుతో రావాల్సిన నేను అట్లమ్ముకునే గతి కూడా లేని ఈ రాణి రికమెండేషన్ వల్ల రావాల్సిన అవసరం నాకు లేదు. నేను ఎప్పుడు రావాలో అప్పుడే వస్తాను. చూడు రాణి, చూడు. నీకు విలువివ్వని ఆయనకి నువ్వు విలువివ్వడం అనవసరం. అన్నది పరాయి వాళ్ళు కాదు కదా, మీ నాన్నగారే కదా. వదిలేయండి. ఏవండి, ఫ్యాక్టరీకి వెళ్ళేసి రండి. ఇవేం మనసులో పెట్టుకోవద్దు. రండి. ఇదిగోండి, మీకిష్టమని ఆత్రేయపురం నుండి పూతరేకలు తెప్పించాను, తీసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? పెద్దవాళ్ళింటికి పిల్లల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు అంటారు. అయినా మనమంతా కావాల్సిన వాళ్ళం. మీ ఇష్టాలు మేము తెలుసుకోవాలి, మా ఇష్టాలు మీరు తెలుసుకోవాలి. సరే సరే, రండి కూర్చోండి. ఆ రోజు భోజనానికి మీరు కూడా వచ్చుంటే బాగుండేది. ఆ రోజు రాలేదనే కదా మమ్మీని ఈరోజు తీసుకొచ్చింది. రాణి, అమ్మగారు, ఈ బాక్స్ లోపల పెట్టి 2 కాఫీ తీసుకునిరా. అలాగే అమ్మగారు. ఈ రాణి మీ ఇంట్లో బాగానే సెటిల్ అయినట్టుందే. మంచి మనిషి అండి, వంట అమృతంలా ఉంటుంది. అలాంటి వాళ్ళని ఎవరైనా ఎందుకు వదులుకుంటారు? ఏవండి, కాఫీ. ఈ కళ్ళు కనిపించడం లేదా? చూసుకోనక్కర్లే. చూసుకోలేదమ్మా, పొరపాటున తగిలినట్టుంది. కళ్ళు నెత్తి మీదుంటే ఏం కనబడతాయి? నీ వల్ల నా చెయ్యి కాలింది. చూసుకోలేదని చెప్తుంది కదమ్మా. అటుపక్క వాష్రూమ్ ఉంది, వెళ్ళి చేయి కడుక్కునరా. రాణి, టవల్ తీసుకొచ్చివ్వు. అలాగే అమ్మగారు. నేనిప్పుడే వస్తాను, మీరు కూర్చోండి. రాణి, ఈ కూరగాయలు లోపల పెట్టు. అలాగే అమ్మగారు. ఇదిగో, ఈ టవల్ తీసుకొనిల్లు.
ఏమా ఇంకొక కాఫీ తెప్పించినా? వద్దులేండి, ఇందాక చేతి మీద పోసింది, ఇప్పుడు ఒంటి మీద పోస్తుందేమో. అమ్మగారు, పని అయిపోయింది, నేను వెళ్తాను. మమ్మీ, నా ఉంగరం కనిపించడం లేదు. ఇక్కడే పెట్టావు కదమ్మా, ఏమవుతుంది? అవును, ఇందాక ఇక్కడే పెట్టారు కదా, ఏమవుతుంది? ఇక్కడే పెట్టాను, ఇక్కడ కనిపించడం లేదేంటి? నాకు అర్థమైంది. రాణి, మర్యాదగా తీసిన ఉంగరం ఇచ్చేయ్. మాటలు మర్యాదగా రానివ్వండి. నేను ఉంగరం తీయడం ఏంటండి? అవునండి, మా రాణి అలాంటి మనిషి కాదు. ఇలాంటి వాళ్ళు ఇలాగే ఉంటారండి, మంచిగా ఉంటూ ముంచేస్తారు. మనం ముగ్గురం ఇక్కడే ఉన్నాము. ఇక్కడి నుంచి టవల్ తీసుకుని వెళ్తున్నట్టే వెళ్ళి ఉంగరాన్ని కూడా నొక్కేసింది. బ్యాగ్ చెక్ చేస్తే దొరుకుతుంది. నా ప్రాణం పోయినా అబద్ధం చెప్పడం, దొంగతనం చేయడం నాకు తెలీదు. చూసుకోండి. ఇప్పుడు బ్యాగ్ లో పెట్టుకుంటే దొరికిపోతావని నీకు తెలుసు. వెతకవలసింది బ్యాగ్ లో కాదు, వంట గదిలోకి రా. పదా. బ్రో, ప్రియా ఎలా ఉంది? బాగుంది. తనకి ఒక ఫ్రెండ్ దొరికింది కదా, చాలా హ్యాపీగా ఉంది. 2-3 సార్లు తన్ని నన్ను కలపాలని ప్రయత్నించింది, కానీ ఎందుకో కుదరలేదు. సీత ఇప్పుడు హాస్పిటల్లోనే ఉంది, ఇప్పుడే పరిచయం చేస్తానుండు.